ఫ్రీ ప్రయాణం తొందరలో పెడతామంటూ వార్తలు వస్తున్నాయి. పెట్టాలంటారా? ప్రయాణం అనవసరం అయ్యా, జనాలు తన్నుకు వస్తారు, అది అనవసరం. డబ్బులు ఇస్తే ఎవరు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తారు. ఫ్రీ పెట్టారనుకో దేశం మొత్తం తిరుగుతారు ఆడవాళ్ళు. అది అనవసరం. ఫ్రీ మాత్రం అనవసరం. ఏదైనా ఫ్రీ పెట్టాడంటే జనాలు నాశనం చేయడాకే. ఫ్రీ అనవసరం. కొంతమంది మాకు కావాలి, డబ్బులు లేకుండా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని అంటున్నారు. ఎక్కడికి వెళ్తారండి? అవసరం ఉంటే డబ్బులు పెట్టుకుని వెళ్తామండి, టికెట్ కొనుక్కొని. లేనప్పుడు ఎందుకు? ఇప్పుడు ఫ్రీ పెట్టడం వలన అనవసరమైన వాళ్ళు కూడా బస్సు ఎక్కుతారు, పోట్లాడుకుంటారు, గొడవలు ఎందుకు? ఆటో వాళ్ళు నోటి దగ్గర కూడిపోయినట్టేనా? పాపం ఆటో వాళ్ళు కష్టపడి బతుకుతున్నారా? వాళ్ళకే లేకుండా పోద్దా? ఫ్రీ బస్సులు అనవసరం అయ్యా. కొంతమంది అంటున్నారు ఇట్లా ఫ్రీగా ఇస్తే టికెట్లు కొనుక్కునే పని లేదు, కొంచెం డబ్బులు ఆదా అవుతాయి అంటున్నారు. చెబుతున్నప్పుడు ఆవిడ మళ్ళీ ఇంకో దాని మీద వేస్తాడని, మళ్ళీ ఇంకో దాని మీద పడుద్ది. ఎందుకు అంత ఇదే? ఎవరికి ఎక్కడికైనా వెళ్ళాలనుకో ఎవరి టికెట్ వాళ్ళు కొనుక్కొని వెళ్తారు. ఇదే మంచి పద్ధతి. ఉచితం అంటే ఎగబడి ఎక్కుతారు. అసలు ఇంకా 10 బస్సులు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు 5 పెట్టేవాడు 10 పెట్టాలి అప్పుడు, అంతే కదా. మరి 5 పెడితే కొట్టుకు వస్తారుగా జనం. 5 పెట్టకుండా 10 పెడితే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది, బాగా నీళ్ళు వస్తూ ఉంటారు. బస్సులు కూడా ఎక్కువ పెంచాలంటారా? మరి పెంచకపోతే ఎలాగ మరి? ఇప్పుడు జనాన్ని బట్టి అయినా పెంచాలి కదా. ఇప్పుడు మీరు 5 ఏదో వేసామని నామనార్థునిగా 5 బస్సులు ఇచ్చారనుకోండి, 20 మంది జనం ఎక్కువ అయితే కొట్టుకోరు. బస్సులో కొట్టుకొని తన్నుకోవటమే కదా. నువ్వు ముంగల నేను ముంగల తోసుకుంటూ ఎక్కడ పడిపోతారో తెలియదు, అంతే కదా. ఇప్పుడు ఒక 10 బస్సులు ఎక్స్ట్రా పెట్టారనుకోండి, ఇప్పుడు 5 బస్సులు తోడు ఇంకొక 5 బస్సులు ఎక్స్ట్రా పెట్టారనుకోండి, పోనీ 5 పోతే పోయి ఇంకో 5 ఉండేలా దానికి వెళ్ళొచ్చు అనుకుంటారు. ఫ్రీ ప్రయాణం బస్సులో అనే పథకం చంద్రబాబు గారు పెట్టడం వల్లే మహిళలు చంద్రబాబు గారికి ఓటేశారంటావా? ఎందుకు వేస్తారు? దాని గురించి ఎందుకు వేస్తారు? ఆడి బస్సుల కోసం వేస్తారు. ఇన్ని సంవత్సరాలు మట్టి, ఇన్నేళ్ళ మట్టి ఫ్రీ బస్సులు ఉంటేనే వెళ్ళి తిరిగి వచ్చారు ఊరంతా. ఏదో నామనార్థంగా అన్నారు కానీ ఏదో కారణం వల్ల చెప్తారు కానీ, అంతేగాని అందుకు తప్ప ఇంకేం. కష్టపడి సొమ్ము ఎవరు కష్టపడి సొమ్ము వాళ్ళకే. ఇప్పుడు ఇప్పుడు మేము కష్టపడుకుంటున్నాం, మన దాని మీద ఇంకో రూపాయి ఎక్స్ట్రా. ఇప్పుడు 100 రూపాయలు అవుతుంది, 200 తీసుకుంటున్నాడు. ఆ 100 రూపాయలు మనకేసినట్టే, పోగు చేసి మనకే ఇస్తారుగా. మరి అది మరి ఈ ఫ్రీ ప్రయాణం పెట్టడం వల్ల ఎక్కువ రేట్లు పెరుగుతాయి అంటారా? మరి పెరగవా మరి? కాదు, అనవసరమే కదా మరి ఎక్కువ రేట్లు పెరగవా మరి? ఇప్పుడు ఫ్రీ రేట్లు అంటే మరి బస్సు వారు ఇప్పుడు 5 బస్సులు వారు ఎక్స్ట్రా. మరి అది మన మత్తిన ఎవరో ఒకళ్ళు నెత్తినేస్తాడు కదా. ఎక్కడి నుంచి వస్తాయి అవి? అన్ని వాళ్ళని కష్టపడి ఎవరుగా మన మీదే పడతాయి. అవి కూడా ఫ్రీ బస్సులు వేసినా మన మీదే పడతాయి, వేసినా మన మీద పడతాయి, ఇచ్చినా మన మీదే పడతాయి. లేడీస్కి ఫ్రీగా బస్సు ప్రయాణం అని వార్తలు వస్తున్నాయి, తొందరలో వస్తుందని. పెట్టాలనుకుంటున్నారు మీరు? ఎక్కుతామండి, ఎక్కుతాం. మరి మేము పనులు చేసుకునే వాళ్ళం కదండి, వెళ్ళాలి. డబ్బులు లేవు, పనులు చేసుకుంటున్నాం. మరి సంపాదన ఎక్కువ లేదు కదా, బస్సు ఫ్రీగా పెట్టారనుకో ఎక్కేస్తాం. అంటే ఏమన్నారంటే టికెట్ల రేట్లు అంటే మీకు కొంచెం ఖర్చులు తగ్గుతాయి అనుకుంటున్నారా బస్సు పెడితే? మరి తగ్గుతాయి కదండి. ఆ డబ్బులు ఉన్నాయనుకోండి, నేనకన్నా వస్తాయి కదా. ఏమైనా కాయగూరలైనా కొనుక్కుంటాం. ఒక 20 రూపాయలు, రోజుకి 100 రూపాయలు అవుతాయి మన దూరం నుంచి రావడం. మరి అందరూ ఛార్జీలు ఉంటే ఏమైనా కొనుక్కుంటాం, పిల్లలకి ఏమైనా కొని పెట్టుకుంటాం. అలా పథకం పెడితే మహిళలంతా కొట్టుకుంటారు, ఆ బస్సులు ఎక్కడానికి ఎక్కువగా అటే వెళ్తారు అంటున్నారు. గొడవలు జరుగుతాయి అని అంటున్నారండి, నిజమేనా? మరి గొడవలు అంటే కొంచెం మరి జనాలు చూసుకొని మరి ఇబ్బంది పడతారు కదండి. అందరూ అంటే బస్సుల కంటే వెళ్ళలేరు, కొంచెం ఆటోలకు కూడా ఆటో వాళ్ళు బతకాలి కదండి. మరి అది ఇబ్బందులు కూడా ఉన్నాయంటారు ఈ పథకం వల్ల? కూడా ఉంటాయండి, ఎలాగ ఇబ్బంది పడతారు మరి మనుషులు. ఫ్రీ బస్సు పెడతాం వల్ల ఏంటంటే ఆ సంస్థకే నష్టాలు వస్తాయి. అది గవర్నమెంట్ ఎలా పుడుస్తుందో తెలియదు. దానివల్ల నా ఉద్దేశం ఏంటంటే ఫ్రీ ఉచిత బస్సు అనవసరం అని నేను అనుకుంటున్నాను. మహిళలు ఫ్రీగా బస్సు ప్రయాణం అంటే మాకు ఖర్చులు తగ్గుతున్నాయి అని అనుకుంటారు కదా. బస్సులు అనేది ఒక ఛార్జీలు బస్ ఛార్జీ వల్ల తగ్గుతాయి అంటే అది పొరపాటు చేస్తున్నారు. అంటే తొందరలోనే పెడతామని గవర్నమెంట్ నుంచి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి, ప్రభుత్వం నుంచి. పెడితే సక్సెస్ అయితే మంచిదే. దానివల్ల మహిళలు సంతోషిస్తామంటే అందరూ సంతోషిస్తారు. వాళ్ళు సంతోషంగా ఉంటేనే కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. కానీ అంత మంచిది కాదని నా ఉద్దేశం. ఎలక్షన్ టైంలో మహిళలు కూటమికి ఈ హామీని చూసి ఓట్లు వేశారనుకోవచ్చా? కొంతమంది కావచ్చు, కొంతమంది వేశారని నేను అనుకుంటున్నాను. ఎక్కువ సంక్షేమ పథకాలు హామీలు ఏమైనా చంద్రబాబు గారు ఇచ్చేశారని మీరు అనుకున్నారా? ఇప్పటివరకైతే కొద్దిగా చేశారు, చూడాలి ఇంకెలా చేస్తారు. అంటే ఎలక్షన్ టైంలో ఎక్కువ హామీలు ఇచ్చారు అని అనుకున్నారా మీరు? బాగా ఇచ్చేస్తున్నారు హామీలు అనుకున్నాను. ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు అది చూసి ప్రజలు కూడా ఓటు వేశారు ఆయనకి. చూడాలి. ఎంతమంది అయితే ఆయన చేసింది ఏం లేదు. ఇప్పుడు ఈ టర్మ్లో ఏమైనా చేస్తారేమో చూడాలి.
సంక్షేమం అభివృద్ధి రెండు చేయగలరా ఒకేసారి అయినా చంద్రబాబు గారు? ముందప్పుడు అంతకుముందు చేయలేదు ఆయన, ఇప్పుడు చేస్తారంటే అంత నమ్మశక్యంగా లేదు. ఏం చేస్తారో చూడాలి. మహిళలకు ఉపయోగపడిద్ది అనుకుంటున్నారా మీరు? ఏమో మరి, అది టయానికి పెడితే బాగానే ఉండదు, టైం తప్పితే ఉపయోగపడదు కదా. అది కొంతమంది విమర్శిస్తున్నారు, ఆ రేట్లు కూడా మళ్ళీ దేనివో దాని మీద పెంచేస్తారంటున్నారు, నిజమేనా? అవి ఎప్పుడు ఉన్నాయే కదండి. బస్సు ప్రయాణం ఇస్తామంటున్నారు కదా, మీరు పెట్టాలి అనుకుంటున్నారా పథకం, వద్దనుకుంటున్నారా? మహిళలు ఏమనుకుంటున్నారంటే పథకం పెడితే మాకు టికెట్ ఖర్చులు తగ్గుతున్నాయి అని అనుకుంటున్నారు. అవును సార్, ఇప్పుడు అక్కడ పెట్టారు, ఎక్కడంటే తెలంగాణలో, మరి ఏమైంది, సమ్మెలు చేశారు, ధర్నాలు చేశారు, అది ఇది చేశారు. ఏం జరిగింది రాష్ట్రకి? ఆంధ్రాలోనైతే జరగదు. అంటే ఇక్కడ అంతా ఆటో యూనియన్ ఎక్కువ కదా. తొందరలోనే పెట్టాలి అని ఆలోచన చేస్తున్నామంటూ ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు, మంత్రులు కూడా అదే చెప్తున్నారు, తొందరలోనే వచ్చేస్తుంది ఆ పథకం అని. వచ్చినా ఇక్కడ జరగదండి అది, ఎందుకంటే మా ఆటో యూనియన్ పెద్దది. ఇక్కడ ఇండియాలోనే మామూలు ఈ జిల్లాలోనే జరగని పని. మీ ఆటో తోలే వాళ్ళందరికీ చాలా కష్టం కదా. మరి కష్టమే కదండి, మా పట్టు నోటు కూడుకొట్టినట్టు. ఇప్పుడు మామూలుగానే ఆటోలు ఎక్కువైపోయి కిరాయిలు సర్వీసులు లేవు. ఇప్పుడు అవి కూడా ఫ్రీ బస్సులు అంటే మేము ఏం చేయాలి? మరి ఈ సంస్థ మరి ఎలా వేస్తుందో ఏంటో, మరి మా బళ్ళని నమ్మినప్పుడు మరి వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా అడగాలిగా. యూనియన్ కంపెనీ ఆటో డ్రైవర్లందరికీ పెద్ద దెబ్బే అంటారు అయితే. మామూలు దెబ్బ కాదు సార్, మామూలుగా దెబ్బ కాదు, బాగా దెబ్బ. మహిళలంతా కూడా బస్సుకి వెళ్ళిపోతారంట, ఫ్రీ అయితే వెళ్ళిపోతారు కదా సార్. మహిళే కదా సార్, వాళ్ళ మీరు ప్రయాణం చేస్తారా? లేదుగా, మహిళలే ప్రయాణం చేసేది. ఎక్కడికి వెళ్ళాలన్నా, పప్పు అన్నానికి వెళ్ళాలన్నా, ఫంక్షన్కి వెళ్ళాలన్నా వాళ్ళే వెళ్తున్నారు. మగవాడు ఎవడన్నా వెళ్తున్నాడా? వెళ్ళడు. దాన్ని బట్టి మీరు కూడా అది మీరైతే ఫ్రీ బస్సు ప్రయాణానికి వ్యతిరేకం అంటారు డ్రైవర్లు? అంతేగా సార్. ఫ్రీ బస్సులు పెడితే ఏం తెలుసా, మాలోటు రోడ్డు మీద, ఎందుకంటే అద్దెకి తోలుకున్న వాళ్ళు మేము చాలా ఇబ్బంది పడతామండి. మమ్మల్ని నమ్ముకొని ఏంటంటే ఇంట్లో ఒక 5-6 ఉన్నారు, వాళ్ళు అన్యాయం అయిపోతారు. ఒక 10 మంది లేడీస్ కోసం ఫ్రీ బస్ కోసం చూసుకుంటే ఒక ఇంట్లో ఒక 6-7 అన్యాయం అయిపోతారు. అలా ఎన్ని కుటుంబాలు ఉంటాయి, ఎంతమంది వాండర్లు ఉంటారు. ఇప్పుడు వాండర్ నమ్ముకొని నాకు బండి తీసాడు, ఇప్పుడు ఆయన అన్యాయం అయిపోయినట్టే. నేను అన్యాయం అయిపోతే, నేను ఏదైనా అన్యాయం అయిపోతే కూలి పని 4 పని చేసుకుంటా. వాళ్ళు ఏం తెచ్చి ఇప్పుడు ఆ సొంత బండి వాండరు ఏం తెచ్చాడు, అన్యాయం అయిపోతాడుగా. ఇంత 50,000-60,000 రూపాయలు క్యాష్ కట్టి ఏంటంటే ఫైనాన్స్ వాళ్ళు ఒట్టుకెళ్ళిపోవడం, ఈ ఫ్రీ బస్సులు పెట్టడం, వీటి వల్ల అన్యాయం అయిపోతారుగా. రోడ్డు మీద మాలాటోలు బతకాలంటే ఫ్రీ బస్సులు పెట్టడం కరెక్ట్ కాదు. అది లేడీస్ ఏమనుకుంటారంటే టికెట్లు అంటే డబ్బులు లేకుండా టికెట్లు బస్సు ప్రయాణం జరుగుతుంది కదా, అటువైపు మొగ్గు చూపుతారు కదా. మబ్బు చూపిస్తారంటే ఏమంటే ఒక 6 రోజులు చూపిస్తారు, 10 రోజులు చూపిస్తారు, మళ్ళీ ఏంటంటే ఇదే ఆటో ఎక్కాలని. అంతే, ఇది జరిగే పనులు కాదు. నాకు దగ్గర 40 సంవత్సరాలు, ఈ ఫీల్డ్లోకి వచ్చి 33 సంవత్సరాలు. ఈ ఆడవాళ్ళు ఈ 10 రోజులు 20 రోజులు తప్ప తర్వాత ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఈ సందులోకి వెళ్ళాలి, సందు ఉంది, ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కారు, ఈ సందులో బస్సు వెళ్దాం. ఆ మాత్రానికి సీఎం ఏంటో బస్సు పెట్టడం ఎందుకు, మా ఫ్రీ అని అనడం ఎందుకు, మమ్మల్ని లాస్ట్ చూపెట్టడం ఎందుకు అని అంటారు.